క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ఈ వీడియో సందేశాన్ని వింటున్న మీ అందరికీ మన రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వారి శుభప్రద నామంలో వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలారా, మీరు మొదటిసారిగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మహాజ్ఞాన సంగతులు అప్ టు డేట్ మీకు అందించబడతాయి. దేవుని జ్ఞానంలో ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక తప్పకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎన్నో పనికిమాలిన ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం, కానీ దైవ జ్ఞానాన్ని నేర్పే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనం ఎందుకు ఆలోచించాలి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అలాగే మీ ఆత్మీయ జీవితానికి గనక ఈ మాటలు ఉపయోగపడ్డాయని కనుక భావిస్తే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు ఈ యొక్క సందేశాన్ని షేర్ చేసి దేవుని పనిలో మాకు మీ వంతుగా సహాయాన్ని అందించగలరని కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, నేడు దేవుడు చేసే స్వస్థ క్రమం. ప్రియులారా, ఈరోజు చాలామంది BOUY వారి మీద, అలాగే వారి వద్ద విద్యను అభ్యసించిన నాలాంటి వారి మీద ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని నింపుతా ఉన్నారు. ఏమని? BOUY వారు దేవుడు చేసే స్వస్థతలు నమ్మరు, దేవుడు స్వస్థతలు చెయ్యడు అని చెబుతారు అని చెప్పి ప్రజలలో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఎవరి పట్ల? సత్యాన్ని బోధిస్తున్న వారి పట్ల. ప్రియులారా, ఆలోచించండి. మేము ఎప్పుడు కూడా దేవుడు చేసే స్వస్థతలకు వ్యతిరేకం కాదు. దేవుడి పేరుతో మనుష్యులుగా వారి డబ్బాను కొట్టుకుంటూ స్వస్థత వరాలు కలిగిన భక్తులమని చెప్పుకుంటూ నాటి భక్తుల వల్ల మేము కూడా స్వస్థతలు, సూచక క్రియలు చేస్తాము అని చెప్పుకునే వారికి మాత్రమే మేము వ్యతిరేకం. ఎందుకంటే దేవుడు చేసే స్వస్థతను మేము ఎందుకు వ్యతిరేకిస్తాం చెప్పండి? ఆయన అంటున్నాడు కదా, నేను స్వస్థత చేస్తాను అని. అలాంటప్పుడు బైబిల్లో ఆ కన్నతండ్రే నేను చేస్తాను అన్నప్పుడు కాదనడానికి మేము చెప్పండి. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 32:39, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని అంటున్నాడు. గాయపరచువాడను స్వస్థపరచువాడను అని ఆయనే అంటున్నాడు కదా. మనిషిని బ్రతికించాలన్న నా వశంలోనే ఉంది, మనిషి చావాలన్నది నా వశంలోనే ఉంది. అంటే జీవ మరణములు అనగా మనిషిని బ్రతికించాలన్నా, ఆ మనిషి మరణించాలన్నా అది నా అనుమతి కావాలి. అవి నా స్వాధీనంలో ఉన్నాయి. ఈ రెండు కూడా అవి ఏ విధంగా అయితే దేవుని స్వాధీనంలో ఉన్నాయి, అలాగే మనిషిని గాయం చేయాలన్నా, అనగా రోగం రావాలన్నా, ఆ రోగం బాగు కావాలన్నా దేవుడు చేయకపోతే ఏ రోగం కూడా బాగు కాదు. దేవుడే అనుమతి ఇవ్వకపోతే ఏ రోగం కూడా మనకు రాదు. రోగం రావాలన్నా దేవుని అనుమతి కావాలి, రోగం పోవాలన్నా దేవుడే బాగు చేయాలి అని ఆయన చెబుతున్నాడు. మేమెందుకు లేదంటామండి? అలాగే యోబు గ్రంథాన్ని కూడా మీరు చూడండి, 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. అంటే గాయము చేసేవి ఆయన చేతులే, ఆ చేతులే ఆ గాయం నుండి స్వస్థతను కూడా కలిగిస్తాయి. అంటే ఆయనే స్వస్థపరుస్తాను అని అంటున్నాడు కదా. కాబట్టి దేవుడు చేసే స్వస్థతలకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మరి ఎవరికి వ్యతిరేకం? స్వస్థత వరాలు కలిగిన భక్తులము, సూచక క్రియలు చేస్తాము నాటి అపోస్తలుల వలె అద్భుతములు చేస్తాము, అభిషేకించబడిన దైవజనుడు అని పేపర్ ప్రకటనలు చేయించుకుంటూ పాంప్లెట్లో ముద్రించి అమాయకులైన ప్రజలను తమ వైపు ఆకర్షింపచేసుకొని డబ్బు సంపాదించే వారికి మాత్రమే వ్యతిరేకం ప్రియులారా. ఎందుకంటే నేడు స్వస్థత వరాలన్నవి లేవు ప్రియులారా. ఇది మీరు నమ్మండి, ఇది వాస్తవం. ఎందుకు లేవు అని అంటే, ఆనాడు స్వస్థతలు ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో కనుక మీరు చూస్తే, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే యేసుక్రీస్తు వారి కాలంలో, అలాగే అపోస్తలుల కాలంలో వాక్యం స్థిరపరచబడలేదంటే ఆ రోజు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం లేదు. అంటే పూర్తి కాబడలేదు, మధ్యలోనే ఉంది. ధర్మశాస్త్రం వరకే రాయబడింది. ఆ తర్వాత మిగతా పుస్తకాలు ఇంకా రాయలేదు. కొత్త నిబంధనలు 27 పుస్తకాలు రాలేదు. మరి వాటిని ప్రజల హృదయాల్లో దృఢంగా స్థిరపరచాలి అని అంటే నాడు సూచక క్రియలు చెయ్యాలి, అద్భుతములు చెయ్యాలి. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. వాక్యం స్థిరపరచబడిందా అండి? ఎస్, మొదటి శతాబ్దంలోనే వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందియుండగా. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఈ వాక్యాన్ని స్థిరపరచడం అనే ఈ అసలు సిసలైన ఈ వాక్యము రావడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే, అది ఎలా స్థిరపరచబడింది అని అంటే 4వ వచనం, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఎక్కడి నుంచి ఆరంభమైంది? ప్రభువు బోధించడం చేత ఆరంభమైంది అసలు సిసలైన వాక్యం స్థిరపరచబడడం.
అక్కడ నుంచి ప్రారంభమై మరి ఆ వాక్యని స్థిరపరచడానికి ఏం చేశాడట? తన చిత్తానుసారముగా దేవుడు సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు ఈ రోజుల్లో ఉన్న మనకు దృఢపరచబడిన అన్ని రుజువులతో సహా నిరూపించబడింది మొదటి శతాబ్దంలోనే వాక్యము. అన్ని రుజువులతో, సకల రుజువులతో, ఎలాంటి లోపము లేనిదిగా, ఎవడు ప్రశ్నించలేనిదిగా, ఈ ప్రపంచం ప్రశ్న వేయలేని మహాజ్ఞానాన్ని, ప్రశ్నించలేని మహాజ్ఞానాన్ని, ప్రపంచం చెప్పని మహాజ్ఞానాన్ని దేవుడు అన్ని రుజువులతో రుజువుపరిచి ఆనాడున్నటువంటి ప్రజల ముందు రుజువుపరిచి ఈరోజు రాబోయే తరానికి ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు అందించాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మహాజ్ఞానాన్ని చదివి ఇందులో ఉన్నటువంటి ఫైనల్ అవుట్పుట్ దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని ప్రజలకు చెప్పి బోధించాలి. అలా రుజువు చేయబడిన గ్రంథాన్ని మరలా రుజువుపరచాల్సిన అవసరము లేదు స్వస్థతల పేరుతో. మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకొక వాక్యాన్ని చూపిస్తాను, బాగా గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. ఏమండి? ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ ఆ పరలోకానికి వెళ్ళి అక్కడ చిరకాలంగా జీవించాలి. ఇదే కదా మన నిరీక్షణ. యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నాం? రోగాలు పోయాయని నమ్ముకున్నావా? అయితే ఒక్కసారి పరీక్షించుకో. పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని నమ్ముకున్నావా? ఒక్కసారి టెస్ట్ చేసుకో. అది వాక్యానుసారమైన విశ్వాసం కాదు. ఎందుకు నమ్ముతున్నాం యేసుక్రీస్తును అని అంటే, ఇదిగో నేను మరణిస్తే నా తండ్రి చెంత నివసించాలి, నేను మరణిస్తే నా కన్న తండ్రి దగ్గర నేను ఉండాలి, అలా ఉండాలి అని అంటే ఏకైక మార్గం నా ప్రభువే అని చెప్పి నమ్మాము. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తండ్రి ఈ దేహం నుంచి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తామా అన్న ఆశతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఎదురు చూడడం న్యాయం. ఒకవేళ మరణించిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది అనుకోండి, పరదేశకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఎదురు చూడాల్సిన పని ఉంటుందా? అది అంటారు చూడండి, ముందుకు చదవండి. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? చూస్తున్నాడు ఆల్రెడీ, పరలోకం కావాలని చూడనప్పుడు నిరీక్షించాడు, ఆ నిరీక్షించినది వచ్చింది. ఇక మరలా పరలోకం కావాలని నిరీక్షిస్తే వాడిని ఏమంటారు? మూర్ఖుడు, పిచ్చోడు అంటారు. అంటే బస్ స్టాండ్కి వెళ్ళావు, నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, అది రానంత వరకు ఎదురు చూడడం న్యాయం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకా ఎదురు చూస్తూ ఉండకూడదు, దాంట్లో ఎక్కి కూర్చొని వెళ్ళాలి. అలా కాకుండా ఇంకా కూడా నేను ఇంకా రాలేదని నిరీక్షించుకుంటున్నామంటే నేనేమంటారు? పిచ్చోడని అంటారు. అలాగే దేవుడు కూడా ఆ రోజు స్వస్థతలు ఎందుకు ఇచ్చాడనంటే వాక్యాన్ని స్థిరపరచడానికి. ఆ స్థిరపరచబడిన వాక్యము, ఆ వాక్యం స్థిరపరచబడిందంటే వాటితో పని ఉండదు. కావాలంటే దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీకు నాడు యేసుక్రీస్తు అపోస్తలులు స్వస్థతలు ఎందుకు చేశారు అనే అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది. మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి ఆ యొక్క వాక్యాన్ని కూడా మీరు వినండి, ఆ సందేశాన్ని మీరు వినండి. తప్పకుండా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అది విన్న తర్వాత మరలా ఇది వినండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఏమండి? ఉదాహరణకి ఇంకా చెప్తాను మీకు, ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే. ఏమండి? ఒకనాడు యేసుక్రీస్తు వారు రాకముందు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించేవారు. ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించేవారు, మేకల రక్తం చేత కానీ, కోడెల రక్తం చేత కానీ. మరి ఆ రోజు పాప క్షమాపణ అన్నది దేవుడు వాటి బలుల ద్వారా, వాటి రక్తం ద్వారా ఇచ్చేవాడు. మరి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పటికి మనం ఆ బలులు అర్పిస్తున్నామా? లేదు. ఎందుకు లేదు మరి? ఎందుకంటే ఈ బలి గురించి చెప్పడానికి ఆ బలిని ఆ రోజు దేవుడు ప్రవేశపెట్టాడు. పాపం పోవాలంటే రక్తం కావాలి అన్న విషయాన్ని ప్రజల హృదయాల్లో నాటడానికి ఆనాడు ఆ బలులను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి బలియాగం ఎప్పుడైతే అయ్యిందో, అది వచ్చేంత వరకు అది కంటిన్యూ చేయాలి కాబట్టి యేసుక్రీస్తు వారి బలియాగం వరకు దాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ బలులను అక్కడితో ఆపేశాడు. అందుకే ఈ ధర్మశాస్త్రం గురించి దేవుడు ఒక మంచి మాట రాయించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఆ రోజు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇది ఎప్పటికీ ఇదే ఫైనల్ అని కాదు. రాబోయే మేలులకు ఇది ఛాయ, అంటే నీడ వంటిది. అసలు మేలులు అక్కడ దాచించలేదు దేవుడు. అసలు సిసలైన ఎసెన్స్ నేర్పించడానికి ఏమండి ఆ రోజు ధర్మశాస్త్రం అనే ఒక బాలశిక్షకుడిని ఇచ్చాడు. చూడండి, గలతీ పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు
క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రం ఆ రోజు ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు యొద్దకు నడిపించడానికి, క్రీస్తు బోధలు అనుసరించి నడవడానికే ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా ఆ రోజు ఏం చేశాడంటే ఆరోహణ పద్ధతిని పాటించాడండి. ఆరోహణ పద్ధతి అంటే ఏంటి? తెలిసిన దాని నుంచి తెలియని దానికి నడిపించడానికి. ఎందుకంటే ఆ రోజు డైరెక్ట్ తెలియనిది చెప్పామనుకోండి ఏమి అర్థం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు తెలియని విషయాన్ని చెప్పాలంటే తెలిసిన విషయాన్ని ముందు అర్థం చేయించాలి. తెలిసిన విషయాలు తీసుకొని ముందు వారికి అసలు విషయాన్ని చెప్పడానికి వాటిని చూపించి చెప్పాలి. ఎలా? ఉదాహరణకి బలుల గురించే చెప్తున్నాను. అరే అసలు సిసలైన బలి యేసుక్రీస్తుది ఉంది అని చెప్పడానికి ముందు ఏం చేయాలి? పాపం అంటే ఏంటి, ఆ పాపం పోవాలంటే రక్తమే ఎందుకు కావాలి, రక్తం అవసరమా అనేది తెలియజెప్పాలి. ఇది తెలియజెప్తే అప్పుడు రాబోయే అసలు సిసలైన బలికి అర్థం ఈజీగా గ్రహించగలరు అని చెప్పి. అంటే ఈరోజు మనం ఏం చేయాలి మరి? ఫైనల్ అవుట్పుట్ని తీసుకోవాలి. ఫైనల్గా బైబిల్ దేని గురించి అయితే మాట్లాడిందో వాటన్నిటి ద్వారా బైబిల్లో రాయబడిన ఎసెన్స్ ఏంటో దాన్ని గ్రహించి దాని ఆధారంగానే బోధన ఈరోజు మనం చెయ్యాలి. అప్పుడే మనము వాక్యానుసారమైన మార్పు, వాక్యానుసారమైన విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకుని రాగలము. అయితే మీకు ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, ఏంటంటే సాక్షాత్ యేసుక్రీస్తు వారే చెప్పారు కదండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని. ఎక్కడుందన్నమాట? మార్కు సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఎవరి వలన? నమ్మిన వారు. అందుకే ఈరోజు చాలా మంది అంటున్నారు, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఎందుకంటున్నారంటే ఈ మాట, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏటివట? నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఎవరితో? శిష్యులతో. కాబట్టి ఈ మాటను పట్టుకుని ఏమంటే మేము నమ్మాం కాబట్టి దేవుణ్ణి, మా ద్వారా కూడా ఈ సూచక క్రియలు జరుగుతున్నాయి. భాషలతో మాట్లాడుతున్నాం. ఎందుకు? దేవుడు చెప్పాడు నమ్మిన వారి వలన ఈ సూచక. అందుకే భాష. అందుకే నేను భాషను మాట్లాడగలుగుతున్నాను. దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. ఎందుకు? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ జరుగుతుంది. కాబట్టి నేను నమ్మాను, దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. నేను నమ్మాను కాబట్టి రోగుల మీద చేతులు ఉంచితే, నేను చేతులు ఉంచితే స్వస్థత కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నాకు కూడా స్వస్థత వరాలు ఇచ్చాడు. నమ్మాను కాబట్టి నాకు కూడా ఈ వరం ఉంది అని చెప్పుకుంటున్నాను. మంచిదే. అయితే నమ్మిన వారి వలన సూచక క్రియలు 3 జరుగుతాయని చెప్పాడా? ఇంకా 2 కూడా జరుగుతాయని చెప్పాడా? ఇంకా 2 కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఎంత తెలివిపొరలు అంటే పైన తీసుకున్నారు, కింది తీసుకున్నారు, మధ్యలో వదిలేశారు. ఎందుకు? పైన ఏంటివి? భాషలతో మాట్లాడడం, అది చేయొచ్చు కాబట్టి తీసుకున్నారు. ఆ తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టడం, అది కూడా మరి ఏదో ఒక జిమ్మికి చేయొచ్చు కాబట్టి తీసుకున్నారు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత జరుగుతుంది, చేతులు ఉంచితే స్వస్థత జరుగుతుంది కాబట్టి అది కూడా ఏదో ఒక రూపంలో మరి తిమిని బమ్మి చేసి ఏదో ఒక రూపంలో మసిపూసి మారేడుకాయ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తీసుకున్నారు. ఏమండి? ఆ రోజు రోగులను ఎలా స్వస్థపరిచారండి? ఎలా స్వస్థపరిచారు? ఏమండి? డైరెక్ట్గా స్వస్థత వరం కలిగిన భక్తుడు వెళ్ళి కంటి మీద చేయబెట్టగానే పుట్టు గుడ్డివానికైనా కంటి చూపు వచ్చిందండి. పేతురు గారు కుంటివాడిని, మరి యెరూషలేము దేవాలయంలో కుంటివాడు మరి భిక్షాటన చేస్తూ అక్కడ ఉన్నాడు. నీ పరుపెత్తుకొని నడు అనగానే వెంటనే నడిచాడు. ఆనాడు స్వస్థత వరం కలిగిన భక్తులు చేసిన స్వస్థత అది. ఏమండి? పేతురు గారు చూడండి, తబిత అనగా దోర్కా అనే విధవరాలు, విధవరాలు చనిపోతే ప్రార్థన చేసి దోర్కా లే అనగానే చనిపోయిన ఆమె లేచి నిలబడింది. ఈరోజు ఏ భక్తుడైనా కనిపించని రోగాలు పోయాయని చెప్పి అబద్ధాలు చెప్పడం కాదు, కనిపించే ఈ స్వస్థతలను కూడా చేయమనండి. ఏంటి? కుంటివానికి లైవ్లో కాళ్ళు తెప్పించమనండి, గ్రుడ్డివానికి లైవ్లో కళ్ళు తెప్పించమనండి, చనిపోయిన వారి శవాన్ని లైవ్లో అందరూ చూస్తుండగానే లేపమనండి. ఇలా చేయగలరా? ఇలా చేయలేరు, ఇవి చేయలేరు, ఇవి మాత్రం చేయలేరు. సరే, ఇంకోసేపు ముందుకెళ్దాం. ఏమండి? పాములను ఎత్తి పట్టుకుందురు అన్నాడు. మరి ఆ స్వస్థత వరాలు కలిగిన భక్తులము, మేము అపోస్తులము అని చెప్పుకుని ఎవరైనా సరే మరి పాము, ఒక నల్ల కింగ్ కోబ్రా ఉంటుంది కదా, భయంకరమైన విషసర్పం, అది పట్టుకొని ఎత్తమనండి. అది కాటేస్తే చనిపోతారో లేదో చూద్దాం, ఒకసారి నిరూపించమనండి. మరణకరమైనది ఏది తాగినంటే విషం. ఒకవేళ ఏదైనా ఒక విషం ఇస్తే ఆ స్వస్థ వరం కలిగిన భక్తుడు తాగమని చెప్పండి, ఏం కాలేదు, వరాలు కలిగిన వాడని. ఇవి మాత్రం విడిచిపెట్టేశారు చూడండి. ఏమండి? దేవుడు వెక్కిరింపబడు పిల్లారా. ఒకనాడు బైబిల్ వ్యతిరేకైన అహ్మద్ దీదాత్ దీని విషయంలోనే ఛాలెంజ్ చేసి మరి ఏమండి చాలా అవమానం తీసుకొచ్చారండి ఆ రోజు. ఏమంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ప్రశ్నించగలిగినంత దమ్ము ఎవరికి లేదండి, ఎవరు ప్రశ్నించలేరు.
బైబిల్ ఎవరు తప్పు పట్టలేరండి. ఎందుకంటే ఇది మనుషుల జ్ఞానం కాదు. పిల్లలు ఒక మాటలు చెప్పాలంటే ఇది మనిషి జ్ఞానం కాదు. మనిషి జ్ఞానం అయితే తప్పు పట్టగలరు ఎవరైనా కానీ. ఇది దైవ జ్ఞానం. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన జ్ఞానం. దీనిని తప్పు పట్టే దమ్ము ఈ మట్టి మీదతో ఉన్న ఎవ్వనికి లేదు. మరి దీదా తప్పు పట్టగలిగాడంటే అది మనం అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాటు. అది మనం తప్పు అర్థం చేసుకున్నాం. అందుకే ఆయన ఆ విధంగా చేయగలిగాడు. ఏమండి, నిజానికి ఇది అందరికీ వర్తించే వాక్యం కాదండి. ఆనాడు కేవలం అపోస్తులకు మాత్రమే వర్తించే మాటలు ఇవి, అందరికీ వర్తించవు. ఈ సూచక క్రియలు చేసే శక్తి ఆనాడు వారికి మాత్రమే వర్తించే మాటలు. ఎందుకంటే ఏదైనా సరే ప్రియులారా, చదివేటప్పుడు బైబిల్ని అది ఎవరి గురించి వ్రాయబడింది? తన కోసమా, ఎదుటివాని కోసమా? ఏ కాలానికి సంబంధించినది, అది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి సందర్భానుసారంగా కాలానుగుణంగా ఆలోచించాలి. బైబిల్ చదివేటప్పుడు గుడ్డిగా అన్ని నాకే అని చెప్పి ప్రతిదీ అప్లై చేసుకోరాదు. చూడండి, మీరు కావాలంటే భక్తుడైన పేతురు రాసిన మంచి మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించరు. ఎలా విచారిస్తున్నారు, ఎలా పరిశోధిస్తున్నారు? ఏ కాలం ఎట్టి కాలం అని చెప్పి పరిశీలిస్తున్నారట. యేసుక్రీస్తు వారు రాకముందే ఆనాడు ప్రవక్తలు ఎంతో మంది మరి ప్రవచనాలు ప్రవచించారు. అవన్నీ అప్పటికప్పుడు వారు అప్లై చేసుకోలేదు. ఇది ఏ కాలానికి సంబంధించినది? ఈ కాలానిక, రాబోయే కాలానిక? ఆ తర్వాత మరి ఎవరు నపుంసకుడు, యెరూషలేములో ఆరాధించడానికి వచ్చిన నపుంసకుడు కూడా ఎలా ఆలోచిస్తున్నాడు? యెషయా గ్రంథంలో క్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు చదువుతూ ప్రవక్త ఎవరి గురించి చెబుతున్నాడు? తన గూర్చియా, వేరొకని గూర్చియా అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అన్ని కూడా అక్కడ యెషయా గారు రాస్తున్నారు కాబట్టి అది తన గూర్చే అని పొరపాటు పడే అవకాశం ఉంది. రాబోయే కాలంలో క్రీస్తు అనే వ్యక్తి వస్తాడు, ఆయన ఈ విధంగా ఉంటాడని చెప్పి మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ రోజు కొన్ని మాటలు రాశారు. వాటిని అవి ఎవరికి వర్తిస్తాయి అని చెప్పి చక్కగా ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మనం అలా చేయం. ఉదయాన్నే లేవగానే మన భక్తి ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే లేవగానే అలా కళ్ళు మూసుకొని ఇలా తెరిచి ఇలా చూడగానే ఏదైతే ఉందో దాన్నే చదివి ఇదే ఈరోజు దేవుడు నాకు చెప్పినది అనుకుంటాం. ఇలా చదివే వారికి బైబిల్ ఏం అర్థమవుతుంది? లేదంటే జనవరి 1 రాగానే బంగారు వాక్యాలు, అన్ని ఆశీర్వాద వాక్యాలే. ఒక్క తిట్టు కూడా ఉండదు. తిట్టే వాక్యం ఒక్కడు కూడా తీసుకోరు. అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు, వీటికి సంబంధించినవి ముద్రించేసి ప్రార్థనాపూర్వకంగా ఒక్కటొక్కటి పనిచేసుకొని ఇది నా వాగ్దానం ఈ సంవత్సరం అంతా ఇంకా దాని మీదనే లేదు, ఇంకొక అసలు వాక్యం తెరిచేది లేదు, చూసేది లేదు. ఈరోజు నాకు ఇది చెప్పాడు, అది ఎవరికో భక్తుడికి అక్కడ ఎవరికో చెప్పింటాడు, అది నీకని అప్లై చేసుకోవడం. ఈ పద్ధతి మార్చుకుంటేనే అర్థమవుతుంది. మీరు ఒక గుడ్డిగా బీఓయూఐ వారు సరిగా చెప్పరు, వాళ్ళ ఆత్మ లేని వారు అని అంటే ముందు నువ్వు బైబిల్ చదవడం నేర్చుకుంటే నీకు అన్నీ అర్థమవుతాయి. ఊహల్లో బతకకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు స్వస్థత వరాలు లేవని అంటున్నామంటే, స్వస్థత వరాలు ఉన్న రోజుల్లోనే అందరికీ అన్ని పవర్స్ ఇవ్వలేదండి దేవుడు. సో చూడండి, కావాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28 నుంచి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను అని చెబుతూ, అంటే ఒక సంఘంలో దేవుడు మొదటి నుంచి కూడా కొందరిని అని చెప్పి కొందరిని నియమిస్తూ వస్తున్నాడు. కొన్ని పవర్స్ ఇచ్చి, అందరికి అన్ని పవర్స్ ఇవ్వలేదు. అందుకే కింద భక్తులు అంటారు చూడండి 29వ వచనంలో, అందరు అపోస్తలులు కాదు. ఈరోజు కొంతమంది భక్తులు అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అపోస్తలుడు అని పేరు పెట్టుకునే హక్కు నీకు లేదు. నువ్వు అపోస్తలుడవు కాదు. అపోస్తలుడు ఎవరు అని అంటే సాక్షాత్తు స్వయంగా యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూసిన వారు, ఆయన చేత పంపబడిన వారు మాత్రమే అపోస్తలులు. వారు 12 మంది. అందులో ఒక వ్యక్తి యూదా తప్పిపోయాడు, మరి ఒక వ్యక్తిని చీటీ వేసి మరి తీసుకున్నారు. ఆ తర్వాత 13వ వ్యక్తి ఎవరు అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు. ఆయన ఎందుకు అపోస్తలుడు అయ్యాడు? మరి ఆయన దేవుని చూడలేదు కదా అంటే ఆయనకు కూడా ప్రత్యక్షమయ్యాడు. మరి దమస్కుకు వెళుతున్న మార్గంలో ఆయన యేసుక్రీస్తు వారిని చూశాడు, యేసుక్రీస్తు వారి చేతనే పంపబడ్డారు కాబట్టి ఆయన కూడా కడమ అపోస్తలుడుగా మరి ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు అపోస్తలుడు అని పేరు పెట్టుకోవడానికి వీరు లేదు. ఆ రోజు ఉన్నటువంటి వారిలో కూడా కేవలం వీరిని మాత్రమే అపోస్తలులను పిలిచారు తప్ప వీరిని అనుసరిస్తున్న, వీరి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యులను, మిగతా వారిని ఆయన అపోస్తలులని పేరు పెట్టలేదు. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను,
వీరు మాత్రం అపోస్తలులు అనబడ్డారు తప్ప మిగతా వారు ఆ రోజు అపోస్తలులు అనబడలేదు. ఈరోజు ఆయనను ముఖాముఖిగా చూడని ఆయన శిష్యులలో లేని నీవెలా అపోస్తలుడు అవుతావు? అపోస్తలుడు అని పేరు పెట్టుకోకండి దయవుంచి. అందరు అపోస్తలులు అంటే అందరు అపోస్తలులు కాదు. తర్వాత అందరు బోధకులు అంటే అందరు బోధకులు కాదు. అందరు ప్రవక్తలు అంటే అందరు ప్రవక్తలు కాదు. అందరు అద్భుతములు చేయగలరంటే అందరు అద్భుతములు చేయలేరు. అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారంటే అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారు కారు. అందరూ భాషలతో మాట్లాడుతున్నారంటే అందరూ భాషలు మాట్లాడలేరు. అందరూ ఆ భాషల అర్థం చెబుతున్నారంటే అందరూ ఆ భాషల అర్థం చెప్పలేరు. అంటే అందరికి అన్ని పవర్స్ లేవు. అంటే స్వస్థత వరాలు పనిచేస్తున్న ఆ కాలంలోనే అందరికి అన్ని పవర్స్ ఇవ్వలేదంటే ఈరోజు స్వస్థత వరాలు ఆగిపోయిన తర్వాత ఇంకా పవర్స్ ఉన్నాయని అనుకుంటే మనంత మూర్ఖత్వం, మనంత మూర్ఖులు, మనంత అజ్ఞానులు, అవివేకులు ఎవరు ఉండరు. దయవుంచి అర్థం చేసుకోండి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. బైబిల్లో ఉన్నది చెబుతున్నాం అంతే. ఎవరికి వ్యతిరేకం కాదు పిల్లరా. ఎవరిని వ్యతిరేకించడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు. ఉన్నది చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలన్నాడు. కాబట్టి ఒకవేళ అలా చేస్తామనంటే ఇంతకుముందు ఇప్పుడు చెప్పాను కదా, ఇంతకుముందు విషం తాగమనండి, పాములు ఎత్తి పట్టుకోమనండి, చనిపోయిన వారిని లేపమనండి, కుంటి వారిని నడిపించమనండి, గుడ్డి వారిని, అది లైవ్ యాక్షన్. మళ్ళీ ఎక్కడో కనిపించకుండా చెప్పి ఇలా జరిగిందని చెప్పి సాక్ష్యాలు ఇప్పించడం కాదు, దొంగ సాక్ష్యాలు. లైవ్ అందరూ చూస్తుండగా లైవ్ ఇచ్చి చేయించండి, నమ్ముదాం. అప్పుడు అలా జరగడం లేదని నిజంగా పవర్స్ ఉంటే అలా జరుగుతాయి. దేవుడు వాటిని ఆపేశాడు కాబట్టి ఈరోజు ఎవరు చేయలేము. అంతే. మళ్ళీ మన దేవుని మనం తక్కువ చేసుకుని మాట్లాడుతున్నామేమో అని మీరు అనుకోకండి. లేదు, దేవునికి ఇంకా ఘనత తెస్తున్నాం మనం. మరి అయితే ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయంటే జరుగుతాయి. అయితే ఆ రోజు జరిగినట్లుగా జరగవు. మరి ఎలా జరుగుతాయి స్వస్థతలు అన్నప్పుడు ఒకసారి పత్రిక 5వ అధ్యాయం 13. ఇది ఫైనల్ ఎసెన్స్. అంటే బైబిల్ అంతా రాయబడిన తర్వాత రాబోయే సంఘాలు అనగా భవిష్యత్ సంఘాలు పాటించవలసిన, స్వస్థత విషయంలో పాటించవలసిన ఒక క్రమము, ఒక పద్ధతి. అది ఏంటంటే ఇక్కడ భక్తుడైన యాకోబు ద్వారా రాయించిన మంచి మాట చూడండి. 13 నుంచి చదువుదాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. సంతోషం వస్తే పాటలు పాడి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. శ్రమ వస్తే ప్రార్థన ద్వారా ఆయనకు సమర్పించు. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? సంఘానికి చెప్తా ఉన్నాడు. మీలో అంటే సంఘములో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? రోగంతో బాధపడుతున్నాడా? అనారోగ్యంతో బాధపడుతున్నాడా? ఇప్పుడు ఏం చేయాలట? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవరిని పిలిపించాలి? సంఘపు పెద్దలు అనగా ఆ సంఘము. ఏ సంఘము? ఆ స్థానిక సంఘములో ఉన్నటువంటి సంఘపు పెద్దలు. మళ్ళీ సంఘపు పెద్దలు అనగానే నేడు బోధకులు పెడుతున్న ఈ సంఘపు పెద్దలు కాదండి. సంఘపు పెద్దలన్నా, సంఘ అధ్యక్షుడన్నా, సంఘ నాయకుడన్నా ఆ రోజు కాపరినే, సంఘ పెద్దలని సంబోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆనాడున్నటువంటి బోధ చేసేవాడిని నాయకుడని పిలిచాడు. ఆనాడు బోధ చేసేవారిని కాపరులుగా కూడా పిలిచాడు. సంఘ కాపరన్నా, సంఘ పెద్దలన్నా, సంఘ నాయకుడన్నా వీళ్ళంతా కూడా ఒకరే. వారే సంఘ కాపరి, పాస్టర్. కాపరి, సంఘాన్ని కాచే కాపరినే సంఘపు పెద్దలు అని సంబోధించారు. ఈరోజు మనం పెట్టుకున్నాంలేండి, అది వేరు, దీన్ని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ సంఘపు పెద్దలు అనగా స్థానికంగా ఉన్నటువంటి సంఘాన్ని కాసే సంఘ కాపరిని మీరు ఏం చేయాలి? రోగి ఉంటే పిలిపించుకోవాలి. పిలిపించుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి, ఫస్ట్ ఏం చేయాలి? నూనె రాయాలి. నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. అంటే సంఘపు పెద్దలు అంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడితే మీటింగ్లకు వెళ్ళిపోయి, లేకపోతే ఎక్కడో పెద్ద బోధకుడు వచ్చాడు, ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చాడు, స్వస్థత వరాలు కలిగిన భక్తుడు వచ్చాడని చెప్పి పొలం అని చెప్పి ఆటోలు ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మీ రోగాలు ముందు నీ స్థానికంగా ఉన్న నీ సంఘ కాపరి ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటేనే నీ రోగం పోతుంది. బయటికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి నేను చేసుకుంటానంటే అది జరగని పని. ఇది ఒక ప్రాసెస్, దేవుడు పెట్టిన ఒక పద్ధతి. ఇది అతడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరుగుతుందట? విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసంతో కూడిన కరెక్ట్ ప్రార్థన ఏం చేస్తుందట? ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. అంటే స్థానిక సంఘ కాపరి ద్వారానే నువ్వేం చేయాలి? నువ్వు రోగాన్ని నయం చేసుకోవాలి. అతడు ఏం చెయ్యాలి? ముందు నూనె రాయాలి. 2 పద్ధతులు పెట్టాడు. ముందు నూనె రాయాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. నూనె ఎందుకు రాయమన్నాడు? ఆ రోజుల్లో మరి ఈ రోజు ఉన్నటువంటి మెడిసిన్స్ ఆ రోజు లేవు కదా, అడ్వాన్స్ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. కాబట్టి నాడు మరి తైలాన్ని పూసేవారు. ఏదైనా రోగం వస్తే
తైలం పూసేవారు. అది ఒకసారి ఆ మాటను కూడా మీరు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అంటున్నారు చూడండి. తైలముతో మెత్తన ఆ రోజు తైలాన్ని అంటే ఆలివ్ ఆయిల్ని వాడేవారండి ఆ రోజుల్లో. ఆలివ్ ఆయిల్ అంటే చాలా ఔషధ గుణాలు కలిగినది. ఈరోజు మనం పూసే కొబ్బరి నూనె కూడా మరి నిజంగా చర్మానికి చాలా మంచిది, మీకు తెలుసు. ప్రతి దాంట్లో కూడా కొబ్బరి నూనెలో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ ఈరోజు మంచి ఔషధ గుణాలు, మన శరీరాన్ని రోగం నుంచి నయం చేసే గుణాలు అందులో ఉన్నాయి. అందుకే దేవుడు ఏం చేశాడనంటే ముందు ఆయిల్ పోయాలి, ఆయిల్ పోసి ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఒకవైపు పాపక్షమాపణ, మరోవైపు స్వస్థత, రెండు కూడా జరుగుతాయి. అంటే మందులు ప్లస్ మందు, అంటే మెడిసిన్ ప్లస్ ప్రార్థన, మెడిసిన్ ప్లస్ ప్రార్థన, ఇలా నయం చేయాలి. ఈరోజు కొంతమంది ఉన్నారులేండి అతి భక్తులు, ఏం చెప్తారనంటే ఒక మాటను చూపించి క్రైస్తవుడు అసలు హాస్పిటల్కే పోరాదు, ఇంగ్లీష్ మందులు వాడనే రాదని చెప్తారు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే, ఎంత అమాయకత్వం అంటే, నిజంగా చాలామంది ఇలాంటి బోధ చేసి అమాయకులైన ప్రజలను చంపుతున్నారు. వారేమో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు, కానీ అమాయకులైన ప్రజలకు ఇలాంటి బోధ చేసి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేది ముదిరేంత వరకు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఏమండి చివరికి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఏమండి మీకు జరిగింది కదా మొన్న, ఇది ఇంతకుముందు మీరు న్యూస్లో వినింటారు. ఒక వ్యక్తి ఎక్కడో మరి బెల్లంపల్లికి వెళ్ళి అక్కడ బాగు చేస్తాడు అయ్యగారు అని చెబితే మరి అంబులెన్స్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ మాట వాళ్ళు ఎందుకు చెప్తారనంటే ఒక సందర్భాన్ని చూసి ఈ మాట చెప్తున్నారు. చూడండి ప్రియులరా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. దాని వలన అతడు తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అంటే చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడట? యెహోవా యొద్ద విచారణ చెయ్యకుండా తన పాదాలలో జబ్బు పుడితే వైద్యులను ఆశ్రయించాడు. అంటే దేవుని ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించాడు కాబట్టి ఆశ చచ్చిపోయాడు. కాబట్టి మీకు జబ్బు చేస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళకండి, హాస్పిటల్లోకి వెళ్ళకండి అని ఈ వాక్యాన్ని చూపించి మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు ఇది నిజం అనుకుందాం. మరి మరో చోట దేవుడు ఏమన్నాడు? అసలు మందులే వాడొద్దండి, దేవుని మీదనే భారం వేసి ఉండండి అని చెప్పే వీరికి ఈ ఆశా విషయంలో మరి ఏమైతే ఇక్కడ రాయించాడో అదే దేవుడు మరో చోట ఏం రాయించాడో మీరు చూడండి ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఈ సందర్భం మీరు చాలా సార్లు విని ఉంటారు, చదివి ఉంటారు. మరి ఇక్కడ మరి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసింది. ఆ రోజుల్లో మరి వైద్యానికి అందని జబ్బు ఆయనకు వచ్చేసింది. వైద్యశాస్త్రం సరిగా ఆ రోజు అభివృద్ధి చెందలేదు కాబట్టి మరణకరమైన వ్యాధి, ఒక పుండు అతనికి పుట్టి మరి మరణానికి సమీపించాడు. ప్రవక్త అయిన యెషయా గారు అక్కడికి వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పేశాడు. వెంటనే మరి ఆయన ఏం చేశాడంటే ప్రభువా ప్రభు అని చెప్పి తను చేసిన కార్యాలు దేవుడికి చెప్పుకున్నాడు. అంతే, దేవుని మనసు కరిగింది. ఆ తర్వాత మరలా ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ఇంకా నీకు 15 సంవత్సరములు అనగా 15 సంవత్సరంలో నీకు ఆయుష్ను పెంచుతున్నాను అని చెప్పి అప్పుడు ప్రవక్త చేత ఏం చేయించాడో చూడండి ప్రియులారా. 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, ఇప్పుడు భక్తుడైన యెషయా గారే ఏమంటున్నాడు? అంజూరపు పండ్ల ముద్ద తీసుకురండి అంటున్నాడు. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు. అంటే ఇక్కడ మరి దేవుడు ఏం చేశాడు? ఒక చికిత్సను చేయించాడు కదా. ఆ రోగానికి వైద్యాన్ని దేవుడే చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? అంజూరపు పండ్ల ముద్ద ఆ కురుపు మీద వేయడం ద్వారా ఆ వ్యక్తి ఆ కురుపు బాగుపడి మరి అతడు స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ మరి వైద్యాన్ని ఆశ్రయించినట్టే కదా ఏమండి, ఇక్కడ మెడిసిన్ వాడినట్టే కదా. ఎవరు? హిజ్కియా. అది సాక్షాత్తు ప్రవక్త గారే మెడిసిన్ వాడించినట్టు అయింది కదా. ఏమండి, అంజూరపు పండ్ల ముద్ద అన్నది మెడిసిన్ అండి అంటే అవును ప్రియులారా, అంజూరపు పండ్లలో ఉన్నంత ఔషధ గుణాలు మరి ఏ పండులో కూడా ఉండవు. ఏమండి, ఈ అంజూరపు పండుకు డయాబెటీస్ అనగా షుగర్ని కంట్రోల్ చేసే శక్తి, బీపీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే శక్తి, ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లెట్లను అభివృద్ధి చేసే శక్తి, ఆ తర్వాత ఏమండి ఎన్నో ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఆ
ఆ యొక్క పండుకుంది అని చెప్పి ఈరోజు ఎంతో మంది శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా తెలియజెబుతా ఉన్నారు. మరి ఆ రోజు ఆ పుండుకు ఆ అంజూరపు పండ్ల ముద్దే ఎందుకు పెట్టించాడనంటే దాంట్లో ఆ ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏం చేశాడు, ఆ ముద్దను మరి ఆ పుండు మీద పెట్టి కట్టి తద్వారా ఆ మెడిసిన్ వాడడం ద్వారా బాగు చేశాడు. ఏమండి మరి ఇది కూడా మరి మెడిసిన్స్ వాడే బాగు చేసినట్టు కదా. ఏమంటే డైరెక్ట్ యెషయా గారు ప్రార్థన చేసి బాగు చేయొచ్చు కదా, మరలా అంజూరపు పండ్ల ముద్ద ఎందుకు వేయాలి? అంతే కదండి. మరొక మాట కూడా మీరు చూడండి పిల్లల, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనం. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినేలాయను, దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నందినేమో, దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. గుగ్గిలం అంటే ఏంటి? మందు, మెడిసిన్. నొప్పి కొరకు ఏం తీసుకొని రమ్మంటున్నాడు దేవుడే? గుగ్గిలం తీసుకొని రండి. ఏదైనా నొప్పి పెడితే మందు తీసుకొని రండి, మెడిసిన్ వాడండి అని దేవుడే చెబుతుంటే మెడిసిన్ వాడరాదని చెప్పడానికి నువ్వేవుడు మూర్ఖుడా? దేవుడే మెడిసిన్ వాడి ప్రార్థన చేసి మెడిసిన్ వాడితే బాగవుతుందని దేవుడే చెబుతుంటే నువ్వు మందులు వాడొద్దు అని చెప్పి ఈ రోజు ఒక ఆయన అంటే ఇలాగే మెడిసిన్ వాడకుండా మొత్తం అలా ఉండిపోయి చచ్చిపోయాడండి. అమాయకత్వం. బైబిల్ సరిగా చదవరు, ఒకటే మాట పట్టుకుంటారు. ఇంకా అదే ఏమన్నాడు? గుగ్గిలం తీసుకురండి. నొప్పి పెడితే ఏం తీసుకురమ్మన్నాడు? గుగ్గిలం. యేసుక్రీస్తు వారే చెప్పారు కదండి. యేసుక్రీస్తు వారు కూడా స్వస్థత ఎలా చేశాడు తెలుసా? ఏమంటే గుడ్డివాని కళ్ళు తెప్పించాడండి. చూడండి ఒకసారి, అది కూడా యేసు చేసిన స్వస్థత కూడా మీరు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థము, వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను. యేసుక్రీస్తు వారు కూడా స్వస్థత చేస్తా ఉన్నాడండి. స్వస్థత చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఏం చేశాడు? ఉమ్మి వేసి బురద చేశాడు. బురద చేసి అతని కళ్ళ మీద పెట్టాడు. ఇదేంటి? ఇది కూడా ఒక రకమైనటువంటి చికిత్స విధానం. ఏమండి? చికిత్స. దేవుడే ఆనాడు వైద్యం చేశాడు. ఎలా వైద్యం చేశాడు? ఉమ్మి వేశాడు, ఉమ్మితో బురద చేశాడు. బురద చేసి ఆ కళ్ళ మీద పెట్టాడు. పెట్టి సిలోయము అని కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడు. అలా కడుక్కోగానే కళ్ళు వచ్చాయి. మరి ఎందుకు ఈ పద్ధతిని ఆ రోజు అవలంబించాడు యేసుక్రీస్తు వారు అంటే రాబోయే కాలంలో సమాజానికి చెప్పాలని. ఏమండి? ఉమ్మిలో ఔషధ గుణాలు ఉంటాయా? ఏమండి ఈరోజు ఉమ్మిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈరోజు మీరు ఒకసారి వీడియో వేస్తాను, దాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. అలాగే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీకు మరి వేస్తాను. ఉమ్మిలో ఔషధ గుణాలు ఉన్నాయంటే అవునండి. ఉదయాన్నే లేచి మీరు కనుక మీ ఉమ్మిని రోజు కళ్ళకు పూసుకుంటే కనుక కంటి చూపు బాగవుతుందటండి. చూడండి. ఏ స్టడీ ఫౌండ్ దట్ స్టిమ్యులేటింగ్ సలైవా ప్రొడక్షన్ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ టియర్ ఫిల్మ్ ఇన్ పీపుల్ విత్ డ్రై ఐస్. ఎవరైతే పొడి కళ్ళతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే మరి కంటి మసకతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారట రోజు ఉదయాన్నే లేవగానే కొంచెం సలైవాని కనుక కళ్ళకు పూసుకుంటూ ఉంటే, అట్లా కొన్ని రోజులు చేస్తే కొంతమందిలో కంటి చూపు మెరుగుపడినట్లుగా కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించబడింది ప్రియులారా. ఈ చికిత్సను ఎప్పుడు చేశాడు మన కనతండ్రి దేవుడు? ఎప్పుడు చేశాడు? ఈ శాస్త్ర ప్రపంచం పురుడు పోసుకోకముందు. చూడండి. ఇన్ ద స్టడీ పార్టిసిపెంట్స్ వేర్ గివెన్ టామరిన్ క్యాండీస్ టు stimulate saliva production and tear film function was tested before the after. The results show that tear film function improved immediately and up to 30 minutes. ఏమండి? వెంటనే అలా పూసిన తర్వాత మరి ఒక 30 నిమిషాల వరకు వారికి చూపు అనేది స్పష్టంగా కనపడిందంటండి. అంతే కదండి. ఈ సలైవాలు ఏమండి ఏమంటారంటే అల్జీమర్స్ వ్యాధికి కూడా మరి చికిత్స చేసే ఆ యొక్క ఔషధ గుణాలు ఈ సలైవాలు, ఈ స్పిట్లో ఉంటాయట పిల్లరా. అంటే ఆలోచించండి. ఆనాడు దేవుడు ఏది చేసినా ఏమండి అందులో ఖచ్చితంగా ఏదో ఒక వాస్తవం, రహస్యం దాగి ఉంటుంది. ఆనాడు దేవుడే చికిత్స తీసుకోమన్నాడు. మరి ఆశ విషయంలో ఎందుకు అలా రాయించాడు అని అంటే, ఆశ ఏమండి అంతవరకు దేవునిని ఆశ్రయించి దేవుని మీద భారం వేసుకున్న ఈ ఆశ కొద్ది కాలానికి దేవుణ్ణి విడిచిపెట్టి ఏమంటే సిరియా రాజు అయిన బెన్హదదును ఆశ్రయించి మనుష్యులను నమ్ముకున్నాడండి. ఎవరిని? తన సహోదరులైన ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించడానికి ఈ సిరియా రాజును ఆశ్రయించి ఆయన ద్వారా మరి ఈ యొక్క ఇశ్రాయేలు రాజును జయించాలి అని చెప్పి మనుష్యులను నమ్ముకున్నాడు. చూడండి ఆ మాట ఒకసారి. తప్పేంటంటే ప్రియులరా, ఒకనాడు మరి లూబీయులు, కూషీయులు, చూడండి ఒకసారి ఆ మాట 16వ అధ్యాయము 8వ వచనం. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను.
తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటగా యెహోవా కన దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఏమని? ఆనాడు నువ్వు లూబీల మీద కూషీల మీద ఎలా విజయం సాధించావయ్యా? ఆశ, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా మీద ఆధారపడ్డావు కాబట్టి నీకు విజయాన్ని ఇచ్చాను. కానీ నువ్వేం చేసావు? 7వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి. ఎవరు నమ్ముకున్నావు? సిరియా రాజును నమ్ముకున్నావు. ఒకనాడు విస్తార మిడతల లాంటి సైన్యం ఉన్న కూషీలను లూబీలనే చిన్నవాడవైన నీ చేత విజయం సాధింపజేశాను, వారి మీద విజయాన్ని ఇచ్చాను. ఎందుకంటే నన్నే నమ్ముకున్నావు, నాపై ఆధారపడ్డావు కనుక. మరి ఆ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు? అందుకే అంటాడు చూడండి 9వ వచనంలో, తన ఎడల యథార్థ తర్వాత ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధము లేకలుగును. మతి తప్పావు, పిచ్చోడైపోయావు, మతి తప్పి మదమెక్కి ప్రవర్తించావు కనుక అందుకే జబ్బు తెప్పించాడు. అంటే ఇక్కడ దేవుని నమ్ముకోలేదు, మనుషులే బాగు చేస్తారు అనుకున్నాడు. దేవుడేంటి? మనుషులే బాగు. ఏమండి, ఏ రోగం బాగు కావాలన్నా అది డాక్టర్ అయినా సరే, నీకు సరైన వైద్యం చేయాలంటే ఆ డాక్టర్కి కూడా దేవుడే తెలివివ్వాలి. డాక్టర్కి అయినా ఈరోజు కనిపెట్టిన ఏ మెడిసిన్ అయినా సరే పిల్లరా, ఎక్కడ మరి ఈరోజు ఈ మందులు ఎలా తయారు చేస్తారండి? ఏమండి, దేవుడే బాగు చేయాలండి. అది హాస్పిటల్లో మందులు వాడడం ద్వారా కానీ, వైద్యులు వైద్యం చేయాలన్నా కానీ అది దేవుడు బాగు చేస్తేనే బాగుపడతాం. కానీ ఏమండి, కేవలం మనుషులు బాగు చేస్తారని అనుకోవద్దు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనం వాడే ప్రతి మందు కూడా, ప్రతి మెడిసిన్, ప్రతి టాబ్లెట్, ప్రతి టానిక్, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, వాటికి ముడిసరికి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ప్రకృతి నుంచే కదా. ఏమంటే ఈరోజు ఒక పారాసిటమాల్ తయారు కావాలంటే అందులో ఎన్నో కొన్ని రసాయన మూలికలను వాళ్ళు కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి తయారు చేస్తారండి. మరి వాటికి అవసరమైనటువంటి ఆ ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ప్రకృతిలో నుంచి తీస్తారు. అంటే ఆకాశంలో నుంచి ఊడిపడదు కదా, ఏదో శూన్యంలో నుంచి ఎక్కడో నుంచి తీసుకొని చేయరు కదా. ఈరోజు ఏ ఔషధం తయారు కావాలన్నా ప్రకృతిలో నుంచే తీసుకోవాలి. ఎందుకంటే ప్రకృతిలో దేహము నయం చేయగలిగే, మన దేహాన్ని బాగు చేసే ఎన్నో ఔషధాలు ప్రకృతిలో దేవుడు పెట్టాడండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనం, అది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఈరోజు ప్రకృతిలో మరి ఎన్నో ఔషధాలు తయారు చేయడానికి ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని చెట్ల ఆకులను, వేర్లను, కాండాలను, మరి వాటి యొక్క ఆకులను, మరి వీటన్నిటిని కూడా వాటి నుంచి కొన్ని రసాయనాలు తీసుకొని మరి తయారు చేస్తారండి. ఏమంటే ఈరోజు మనకు కీళ్ళ వ్యాధి వచ్చిందనుకోండి, కీళ్ళ వ్యాధి, రొమటాయిడ్ ఆర్థరైటిస్, మరి దీనికి సంబంధించిన మందు ఎక్కడి నుంచి తీసుకోగలుగుతున్నారు తెలుసా? ఏమండి, ఈ ఔషధం తయారు కావడానికి వారు తేలు విషాన్ని తీసుకుంటారండి, తేలు విషాన్ని తీసుకుంటారట. ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి. కాటేస్తే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. దీనికి చికిత్స కూడా విషంతోనే చెయ్యాలి. పాముల సంగతి సరే, తేళ్ల విషం ధర వింటే కళ్ళు తేలేయాల్సిందే. ఇంతకీ అది ఎందుకంత ఖరీదు? తేళ్ల విషం దేనికి ఉపయోగపడుతుంది? తేలు విషం లీటర్ 80 కోట్ల రూపాయలు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో లీటరు తేలు విషం అక్షరాల 80 కోట్ల రూపాయలు. అంటే ఒక చిన్న చుక్క కూడా ఎంతో విలువైంది. తేళ్ల విషానికి గల విలువ కారణంగా వాటిని ప్రత్యేకంగా పెంచి మరీ విషాన్ని సేకరిస్తూ ఉంటారు. టర్కీలోని ఓ ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన బాక్సుల్లో తేళ్లను పెంచుతున్నారు. విషం సేకరించిన తర్వాత తిరిగి బాక్సుల్లో పెడతారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాటి నుంచి విషం సేకరిస్తారు. విషం సేకరించడానికి కూడా ప్రత్యేక పద్ధతులుంటాయి. సాధారణంగా పాము కాటేసినప్పుడు ఆ విషానికి విరుగుడుగా యాంటీ స్నేక్ వినం సిరం ఇస్తారు. ఆ యాంటీడోస్ ను పాముల విషంతోనే తయారు చేస్తారు. మరి తేళ్లు విషం దేనికి ఉపయోగిస్తారనేగా మీ సందేహం? పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్, కాస్మెటిక్స్ తయారీకి తేలు విషాన్ని ఉపయోగిస్తారు. ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. 300 నుంచి 400 తేళ్ల నుంచి 1 గ్రాము విషం సేకరిస్తారు. అందుకే తేళ్ల విషం అంత ఖరీదు. చూడండి, తేలు యొక్క విషం తేలు యొక్క 1 లీటర్ విషం ధర అక్షరాల 80 కోట్లట. 80 కోట్లు. ఏమండి, ఎందుకు? ఆ తేలు విషం ద్వారా ఆ విషాన్ని మరి సేకరించి దానిని ఎండపెట్టి పొడి చేసిన తర్వాత దాని నుంచి మెడిసిన్ తయారు చేస్తారు, టాబ్లెట్ తయారు చేస్తారు. వాటిని వాడడం ద్వారా ఈరోజు మరి ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం చేసుకోవచ్చట. అంటే ఆ టాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చేసిన ఒక పురుగు నుంచే వచ్చింది కదా. ఏమంటే ఈరోజు యాంటీవీనం ఇంజెక్షన్,
పాము కాటేస్తే యాంటీవెనమ్ ఇంజెక్షన్ వేస్తారు. మరి అది ఎక్కడి నుంచి తయారు చేశారు? అది పాము విషం నుంచే. అంటే దేవుడు పామును చేశాడు కనుక పాము నుంచి విషం తీశారు. దేవుడు తేలును చేశాడు కనుక తేలు నుంచి విషం తీసి మరి దాన్ని మెడిసిన్గా మార్చారు. దేవుడు చెట్లను చేశాడు కనుక దాని నుంచి మరి మెడిసిన్ తీసుకున్నారు. అంటే దేవుడు చేశాడు కాబట్టే వీరు తయారు చేయగలుగుతున్నారు. మరి ఆ తయారు చేయగలిగిన ఆ మనిషికి జ్ఞానం ఎవరిచ్చారు? ఏమండి, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం నేర్పుచ్చు మనుషులకు దేవుడే జ్ఞానం ఇచ్చేది. ఎవరిస్తారు జ్ఞానం? అంటే ఈరోజు ఏ మనిషి అయినా ఏదైనా వైద్యం చేయగలడు అని అంటే అది దేవుని దయ, దేవుడిచ్చిన జ్ఞానంతోనే చేయగలడు. ఈరోజు నీ రోగం బాగు కావాలన్నా దేవుని నమ్ముకోకుండా డాక్టర్ల మీద ఆధారపడితే ఆ డాక్టర్ కూడా ఏం చేయలేడండి. ప్రార్థనాపూర్వకమైన చికిత్స, ప్రార్థనాపూర్వకమైన వైద్యం చేయించుకుంటే, దేవుని మీద ఆధారపడిన వైద్యం నువ్వు చేయించుకుంటేనే అప్పుడు నువ్వు బాగుపడతావు. ఎందుకంటే దేవుడు ఈ దేహాన్ని దానంతట అదే నయం చేయగలిగిన శక్తి గలదిగా తయారు చేశాడండి. ఎన్నోసార్లు మనకి ఎన్నో దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినప్పుడు మరి ప్రియులారా నిజంగా దానంతటికి అది ఏమైపోతుంది? నయమైపోతుంది కొద్ది రోజులకి. ఆపరేషన్లు చేసినప్పుడు ఏం చేస్తారు? కోస్తారు, చర్మాన్ని కోస్తారు. కోసిన తర్వాత కుట్లేస్తారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మరలా తెగిపోయిన స్కిన్, ఆ చర్మం మరలా అతుక్కుంటుంది. ఎవరు అతికిచ్చారు? ఎలా అతికిచ్చారు? డాక్టర్లు ఏం చేశారు? కేవలం కుట్లేశారు. అతికిచ్చింది ఎవరు? దేవుడే. అంటే ఆ చర్మం అలా అతికించి దానంతట అదే బాగు చేయగలిగిన, దానంతట అదే బాగుపడగలిగిన ఆ శక్తి దేవుడు ఆ దేహంలో పెట్టాడు కాబట్టి ఏమంటే దానంతట అదే నయం చేసుకోగలదు. అందుకే మనలో రోగ నిరోధక వ్యవస్థ అనేది ఒకటి పెట్టాడు. ఈ రోగ నిరోధక వ్యవస్థ అనగా ఈ తెల్ల రక్త కణాలను మన దేహంలో ఉండడం ద్వారా ఏమవుతుంది? మనం ఎలాంటి బయట నుంచి ఏ బ్యాక్టీరియా వెళ్ళినా, ఏ పాయిజనస్ ఫుడ్ తీసుకున్నా ఏమండి ఈ యొక్క రక్షణ వ్యవస్థ అన్నది మన దేహంలో ఉండి ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అందుకే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. ఈరోజు డాక్టర్లు కూడా వాళ్ళేమో మనకు వచ్చిన రోగాన్ని నయం చేస్తున్నారు అనుకోకండి. మన రక్షణ వ్యవస్థ కనుక ఈ రోగ నిరోధక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉందే, దీన్ని బూస్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు మందులు ఇస్తారట. అంతేగాని ప్రత్యేకించి నయం చేసే శక్తి వాళ్ళకు కూడా లేదు. ఈ ఫార్మసిస్టులను అడిగితే చెప్తారండి, వారికి కూడా నయం చేసే శక్తి, ఆ నయం చేసే ఆ మందు వాళ్ళు కూడా కనుక్కోలేరట. ఏం చేస్తారు వాళ్ళు అని అంటే బూస్టప్ ఇస్తారు. మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థకి బూస్ట్ ఇచ్చే మందును వాళ్ళు తయారు చేస్తారు. ఆ మందు వేసుకోవడం ద్వారా వాటికి శక్తి వచ్చి అవే పోరాడతాయి. దేవుడు పెట్టిన వ్యవస్థను వాళ్ళు కొంచెం దానికి హెల్ప్ చేస్తారే తప్ప డాక్టర్లు ఏమీ నయం చేయరండి ఏ రోగాన్ని. వాళ్ళంతటికి వాళ్ళు నయం చేయలేరండి. కాబట్టి అందుకే దేవుడు ఏం పెట్టాడు పద్ధతి? నూనె రాసి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ఉండాలి, చికిత్స చేయించుకోవాలి, వైద్యం కూడా ఫాలో అవ్వాలి, వైద్యాన్ని కూడా ఫాలో అవ్వాలి. ఈ వైద్యాన్ని ఫాలో అయితే దేవుడిని విడిచిపెట్టినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడే ఏ దానికైనా. ఈరోజు మందు కనిపెట్టావు, ఈరోజు నువ్వు వేసుకున్న ప్రతి మందు కూడా దేవుడి నుండి వచ్చినదే. ఈరోజు మనం ఏదో హాస్పిటల్కి వెళ్ళగానే అదేదో మానవ మాత్రులే కనుక్కున్నారు అనుకోకండి. మానవుడు ఏం చేయగలడు చెప్పండి? దేవుడు పెట్టాడు కాబట్టి వాడు తయారు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చేయగలరు. ఒకవేళ వాళ్ళ చేతుల్లోనే ఆ శక్తి ఉంటే చనిపోయే మనిషిని బ్రతికించగలరా? బ్రతికించలేరు. అంతో ఇంతో దేవుడు మనలో ఆ శక్తి అనగా ఇంకా పోరాడే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మనలో ఉన్నప్పుడే వారు మనల్ని కాపాడగలరు. అంతే తప్ప ఆ ఇమ్యూనిటీ సిస్టమే పూర్తిగా నశించిపోతే ఏ వైద్యుడు ఏ మందు ఇచ్చినా బాగుపడము. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు ఎలా చేస్తాడనంటే ఇదిగో ఈ చికిత్సా విధానం, ఈ వైద్యము ద్వారా అనగా నువ్వు వేసుకుంటున్న మందుల ద్వారా, నువ్వు తింటున్న ఆహారం ద్వారా, వీటి ద్వారా, నీ ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు మన రోగాలను నయం చేస్తాడు. దేవుడు రోగాలను నయం చేయడని చెప్పం, దేవుడు నయం చేస్తాడు. ఎలా నయం చేస్తాడు? ఆ రోజులో డైరెక్ట్గా నయం చేయడు. ఈరోజు ప్రార్థన ప్లస్ వైద్యం, చికిత్స, ఈ రెండింటి ద్వారా ఈరోజు మనకు రోగాలను నయము చేస్తాడు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.